హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. గోంద్ కటీరా దీన్ని బాదం గమ్ అని కూడా పిలుస్తారు. దీన్ని వేసవిలో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎండాకాలంలో గోంద్ కటీరా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని, ఇది చర్మానికి, జీర్ణక్రియకు, ఎముకల ఆరోగ్యానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అయితే గోంద్ కటీరా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెంచడం, శరీరానికి శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం మొదలైన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గోంద్ కటీరా ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది వేడి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణక్రియ, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ గోంద్ కటీరా తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి వేసవిలో శరీర వేడితో ఇబ్బంది పడకుండా చేస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని, డయేరియాను తగ్గిస్తుంది. శరీరంలో నీటిని కోల్పోకుండా హైడ్రేటెడ్ గా ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది. అలాగే డిహైడ్రేషన్ కూడా దరిచేరకుండా చేస్తుంది. వేడి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చర్మ ఇరిటేషన్, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. సమ్మర్ లో వచ్చే ర్యాషెస్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే మెరిసే చర్మాన్ని కూడా అందిస్తుంది. ఎండల వల్ల శరీరంలో శక్తి అంతగా ఉండదు, పూర్తిగా డ్రైన్ అయిపోతుంది అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఈ గోంద్ కటీరా తాగితే శక్తిని అందిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడి కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి సమ్మర్ లో దీన్ని నానబెట్టుకొని నీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసుల్లో లేదా బాదం పాలల్లో కలిపి తీసుకుంటే చాలా మంచిది. అయితే దీన్ని రాత్రి నానబెట్టుకొని లేదా ఉదయమైనా ఒక 4 గంటలు కానీ 5 గంటలు కానీ కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటే ఉదయానికల్లా మనం దీన్ని కావలసిన వాటిలలో కలుపుకొని తాగొచ్చు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంది, గోంద్ మరియు గోంద్ కటీరా వేరు వేరా ఒకటా అని. అయితే ఈ రెండు వేరు. గోంద్ చలికాలంలో ఒంట్లో వేడి కోసం ఉపయోగిస్తాం. అదే గోంద్ కటీరా ఎండాకాలంలో ఒంట్లో చల్లదనానికి ఉపయోగిస్తాం. రెండు జిగురు లాంటివే, కానీ అవి వేరు మొక్కల నుండి ఆరోగ్య ప్రయోజనాలు కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. గోంద్ ఆకాసియా అనే చెట్టు నుండి వస్తుంది. గోంద్ కటీరా ఆస్ట్రాగలస్ అనే మొక్క నుండి వస్తుంది. గోంద్ కటీరాను మాత్రం వేసవిలో తీసుకోవాలి. దాన్ని నీటిలో నానబెట్టినప్పుడు నీటిలో కరగకుండా ఒక జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. అది గోంద్ కటీరా. అయితే ఏదైనా మితంగానే తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కదా. ఎక్కువ మోతాదులో తీసుకుంటే అలర్జీలు రావచ్చు. కాబట్టి తగినంత నీరు తీసుకుంటూ వీటన్నిటిని ఫాలో అవుతూ ఉండండి. సమ్మర్ లో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గోంద్ కటీరా ఒక బెనిఫిట్స్ నేను చక్కగా వివరించానని అనుకుంటున్నా. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.